రైస్లోకి చపాతీలోకి మంచి టేస్ట్గా ఉండే ఒక చట్నీ చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా 1 స్పూన్ వరకు పల్లీలు వేసుకుందామండి. పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు టైం పడుతుందండి ఇవి వేగడానికి. బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని. వేగాక కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు నువ్వులు, కొంచెం జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. దీనిలోకి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత చిన్న చింతపండు వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇలా పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే పాన్లో ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను చిన్న బీరకాయలు 2 తీసుకున్నానండి. ఇవి పాన్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. బాగా బీరకాయ తొందరగా మగ్గిపోతుంది. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు వీటిని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గిపోయి ఉంది బీరకాయ టమాటా కూడా. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి చల్లారి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి వాటిని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదండి. కొంచెం పలుకులుగానే ఉంటే ఈ పచ్చడి తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనం మగ్గించి ఉంచుకున్న బీరకాయ టమాటా కూడా మిక్సీలో వేసుకుని మరి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పచ్చడిలో ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కొంచెం ఆయిల్ పెట్టుకుని పచ్చడిలో పోపు వేసుకుందామండి. దీనికోసం కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు వేసుకుని పోపు వేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో కలుపుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఈజీగా రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.